నీ ప్రగతి 25 లక్షల ఎకరాలు కబ్జా చేసుడు ప్రగత 10 ఏళ్లుగా 10 సంవత్సరాలుగా విద్య కోసం వైద్యం కోసం కనీస కేటాయింపులు లేకుండా కార్పొరేట్లని పెట్టుబడిదారులను పెంచి పోషించడం ప్రభుత్వ 12,000 స్కూళ్ళని మూసేయించడం ప్రగతి నివేదికనా ఏం ప్రగతి నివేదిక తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా జరిగింది ఏందో ఒక్క పాయింట్ చూయించు గంతే ఒక్క పాయింట్ చూయించు 200 రూపాయల పెన్షన్ 2000 చేసినాం కాదు చెప్పాల్సింది విద్య వైద్యం ఉపాధి ఇవన్నింటి విషయంలో నీ ప్రగతి ఏందో ఒక్కసారి చెప్పు 10 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే బాగుండే అనుకునే సిచ్యువేషన్ ఎందుకు తీసుకొచ్చినారో చెప్పు ఒకసారి ఆన్సర్ టెస్ట్ పెడతారా ఒక్కసారి ఆలోచించండి పనికిమాలిన ముచ్చట్లు ఎందుకు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే నేను తెలంగాణలో ప్రగతి దిశగా ముందుకు తీసుకెళ్ళినాం ఇగో ఇది మాది అని నువ్వు అసలైన లెక్కలు చెప్పాలా అసలు దొంగ నువ్వే తెలంగాణలో మొత్తం టోటల్ కల్ప్రిట్స్ బిడ్డ కొడుకే కేసీఆర్ ఒక రకమైన ఆలోచనతో ఉంటే కేసీఆర్ని ఓవర్కమ్ చేసి మొత్తం ఆయన్ని ఒక దాంట్లో బంధించేసి మీరిద్దరు కలిసి చేసిన అరాచకం వల్లనే తెలంగాణకి ఈ పరిస్థితి ఎవరికి చెప్తారు మీరు లెక్కలు ఏం నివేదిక నా దగ్గర ఉన్నదా నివేదిక నేను చూపిస్తా ఇవాళ నువ్వు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నావు కదా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కోర్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఎన్ని భూములు కబ్జా అయినాయో చెప్తా నువ్వు జూబ్లీహిల్స్లో ఉన్నావు కదా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఎస్టేట్ ప్రాపర్టీస్ని కొల్లగొట్టిరో నువ్వు ఇక్కడున్న హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి నేను చూపిస్తా లెక్కలతో సహా రా 2200 ప్రాపర్టీస్ని కబ్జా చేసిరు మీరు అమ్ముకున్నారు తెగనమ్ముకున్నారు నేను చూపిస్తా డీటెయిల్స్ ఉన్నాయి మా దగ్గర లెక్కలతో సహా చూపిస్తా